జాయిన్ బీ ఫార్మసీ? వెయిట్, దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. సో ఈ వీడియోలో నేను కొన్ని హిడెన్ ఫ్యాక్ట్స్ చెప్తాను. సో అంతకంటే ముందు నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, కానీ వాళ్ళకి బాధపడకండి. సో నీట్ ఒకటే లైఫ్గా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఏది జరిగినా మన మంచికి, గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. సో మీరు టెన్షన్ పడి అమ్మో నాకు అది రాలేదు ఇంకా నా లైఫ్ అంతా పోయింది అని అనుకోకండి. సో మీ వేలో మీకు వచ్చే ఛాన్సెస్ని యూజ్ చేసుకొని ముందుకెళ్ళండి. పాజిటివ్ థింకింగ్తో ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది. సో 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 మన లైఫ్లో ఒకటి మిస్ అవుతున్నామంటే ఒకటి పెద్ద మిరాకిల్ ఏదో జరుగుతున్నట్టు. సో అది దృష్టిలో పెట్టుకోండి, ముందుకెళ్ళిపోండి. యూ విల్ రాక్ ద ఫ్యూచర్. సో ఎంసెట్లో మన ర్యాంక్కి బీ ఫార్మసీ వస్తుంది, ఇంకా తప్పదు అనే సిచ్యువేషన్లో జాయిన్ అవుతూ ఉంటారు. మ్యాక్సిమం ఇట్లనే జాయిన్ అవుతారు. నేను కూడా ఇట్లనే జాయిన్ అయినా. ఉంటే ఎందుకు ఫార్మసీ తీసుకున్నావు అని అందరూ క్వశ్చన్ చేసేవాళ్ళే, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళే. ఆ నెగిటివిటీని పక్కకు పెట్టేసి మనం కొంచెం మన లైఫ్ని ముందుకు తీసుకెళ్దాం. మీరందరూ టెన్షన్ పడకండి. తీసుకున్న తర్వాతనో తీసుకోవాలి అనుకునేటప్పుడు ఏదో ఒకప్పుడు మనం కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాం. సో ఆ రిగ్రెట్ ఫీలింగ్ని పక్కన పెట్టేసేయండి. అన్నిటిని పక్కన పెట్టేసి ఫస్ట్ ఫ్యూచర్ పైన ఫోకస్ చేయండి. మనం రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటే మనం దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతే ఏమవుతుంది అని అంటే చాలా దారుణాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మీకు తెలిసిందే. బీ ఫార్మసీ జాయిన్ అయ్యే ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలన్నమాట. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి సిలబస్ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి ఇవి 4 years కోర్స్. దీంట్లో మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి, బీటెక్ లాగానే ఇది కూడా. అండ్ ప్రతి ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్ ముందు 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కొంతమంది మిడ్స్ అంటారు, కొంతమంది ఇంటర్నల్స్ అంటారు. ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. సో చాలా ఉంటాయి అన్నమాట. మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. సో మనం చాలా నించోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ మార్నింగ్ సెషన్ అంతా క్లాసెస్ రన్ అవుతాయి, ఆఫ్టర్నూన్ సెషన్స్ అంతా ల్యాబ్ ఉంటుంది. సో అట్లా ఉంటుంది మ్యాక్సిమం కాలేజెస్లో. కాలేజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మెయిన్గా ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, హ్యూమన్ అనాటమీ, ఫార్మస్యూటిక్స్, చాలా మంది క్యూటిక్స్ అని అంటారు. అది క్యూటిక్స్ కాదు, సుటిక్స్. కెమిస్ట్రీ ఉంటుంది. కెమిస్ట్రీ కూడా చాలా టైప్స్ ఉంటుంది అనమాట. అంటే సెమిస్టర్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఇంకా ఇట్లాంటి కెమిస్ట్రీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ల్యాబ్స్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ట్యాబ్లెట్స్, సిరప్స్, ఆయింట్మెంట్స్ ఇట్లాంటివి చాలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సుటిక్స్లో మనం ఎక్కువ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ హయ్యర్ స్టడీస్. అసలు హయ్యర్ స్టడీస్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు బీటెక్ చదివిన తర్వాత ఎంటెక్ చాలా మట్టుకు చెయ్యరు. బట్ మనకి అట్లా కాదు. మనకి మంచి శాలరీస్ రావాలన్నా, లేదంటే మంచి కెరియర్ ఆపర్చునిటీస్ రావాలన్నా ఫార్మసీ మ్యాండేటరీ అని చాలామంది అంటూ ఉంటారు. సో మన ఇష్టం, చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ చేస్తే మంచిదని చాలామంది అంటారు. సో ఈ హయ్యర్ స్టడీస్లో ఏమేమి చేయొచ్చు అని అంటే, ఎంఫామ్ చేయొచ్చు, ఎంటెక్ చేయొచ్చు, దాని తర్వాత ఫార్మా ఎంబీఏ కూడా చేయొచ్చు. అయితే ఈ ఎంటెక్ అనేది నైపర్లో ఉంటుంది అనమాట. సో నైపర్ గురించి, జీపాట్ గురించి, పీజీ సెట్ గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆఫ్టర్ బీ ఫార్మసీ తర్వాత ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు అంటే, జీపాట్ రాయొచ్చు, నైపర్ రాయొచ్చు, పీజీ సెట్ రాయొచ్చు, ఐసెట్ రాయొచ్చు, ఇవన్నీ రాయొచ్చు. ఇంకా నెక్స్ట్ చాలా ఎగ్జామ్స్ రాయొచ్చు. బట్ మెయిన్గా అయితే చాలామంది ఇవే రాస్తారనమాట. కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఐటీ సెక్టర్లో ఉంటుంది, హాస్పిటల్స్లో చేసుకోవచ్చు, మెడికల్ స్టోర్స్లో చేసుకోవచ్చు, లేదంటే ఫార్మా కంపెనీస్లో ఉంటాయి, లేదు అని అంటే గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సేల్స్ అండ్ రీసెర్చ్లో చేయొచ్చు, అండ్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి బీ ఫార్మసీ తర్వాత. బట్ ఏది చేయాలో మనం ముందే క్లారిటీ పెట్టుకుంటే మంచిది. సో మనం 3rd year 4th yearలో ఉన్నప్పుడే ఒక ఐడియా అనేది పెట్టుకోవాలన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయలేం మనం. శాలరీస్ ఎలా ఉంటాయి అని చాలామంది అడుగుతారు. ఎట్లుంటుందంటే, స్టార్టింగ్ స్టేజ్లో అసలు ఎక్కువ ఎక్స్పెక్టే చేయొద్దు. 15 to 20K మధ్యలోనే ఉంటుంది. సో మనకి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, శాలరీ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అబ్రాడ్లో మనకి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట కంపేర్ టు ఇండియా. సో ఇండియాలో కూడా ఇంకా మంచిగా వాల్యూ ఇవ్వాలి అని కోరుకుంటున్నా. శాలరీస్ ఎట్లనో లేవు, కనీసం వాల్యూ ఉంటేనన్నా కొంచెం బాగుంటుందని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. హార్డ్ వర్క్, మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ల్యాబ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, థియరీ, ప్రాక్టికల్స్ అని చెప్పి, దాని తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి,
సో ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. 4 ఇయర్స్లో మనం ఖాళీగా అస్సలు ఉండమన్నమాట. టైం కూడా ఉండదు. బయోమెట్రీ ఉన్న కాలేజ్కి అయితే అసలే ఉండదు అనమాట. జస్ట్ అటెండెన్స్ అయితే కంపల్సరీ. ఇఫ్ యూ ప్యాషనేట్ అబౌట్ ది హెల్త్ కేర్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకో, జస్ట్ యూ విల్ లవ్ ఇట్. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే అబ్రాడ్కి వెళ్ళినా, హయ్యర్ స్టడీస్ చేసినా, ఇవేమన్నా కూడా శాలరీస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. నెట్వర్కింగ్ కూడా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచే నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. అందరినీ కలవండి, మాట్లాడండి. ఎందుకు నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి అని ఈగోలకు పోకండి. సో అందరు ఇంపార్టెంటే. ఎవరు ఎప్పుడు అవసరం వస్తారో తెలియదు. అవసరానికనే కాదు, బట్ తెలిసి ఉండాలి అందరూ. సో అదైతే ఇంపార్టెంట్. మీకు బయటికి వచ్చిన తర్వాత నెట్వర్కింగ్ ఉన్న వాల్యూ తెలుస్తుంది. దాని తర్వాత వచ్చేసి స్కిల్స్. మీరు చాలామంది ఏదో చదివినామా పాస్ అయినామా అన్నట్టు ఉంటారు, కానీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఇవన్నీ బీఫార్మసీ అయిపోయిన తర్వాత వీటికి ఉన్న వాల్యూ తెలుస్తుంది. చదువుకునేటప్పుడు ఎవరికి తెలియదు, బట్ తర్వాత తెలుస్తుంది. సో అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, వినండి, మీ సీనియర్స్ చెప్పిన మాటలు వినండి. సో నెట్వర్కింగ్ అనేది ఇంపార్టెంట్. స్కిల్స్ కూడా చాలా నేర్చుకోండి. స్కిల్స్ ఉంటేనే మనం బయట బతకగలుగుతాం. స్కిల్స్ అంటే దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు. ఇట్లాంటి చాలా స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. సో మీకు మంచిది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కోసం గూగుల్ని కానీ చాట్‌జీపీటీని కానీ అస్సలు నమ్మకండి. వెబ్సైట్స్లో మాత్రమే చెక్ చేసుకోండి. బికాస్ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసా, ఒకసారి నమ్మి మోసపోయా. సో మీరు నమ్మకండి. అది నా సజెషన్ వచ్చేసి. ఇంకొకటి ఏంటి, ప్యాషన్తో చాలా తక్కువ మంది తీసుకుంటారు. చాలా మందికి చదివే ప్రాసెస్లో ప్యాషన్ ఏర్పడుతుంది. కొంతమందికి ఆర్ట్స్ అంటే ఇష్టం, కొంతమందికి సింగింగ్ అంటే ఇష్టం, కొంతమందికి డ్యాన్సింగ్ అంటే ఇష్టం. సో అట్లాంటి మీకు ప్యాషన్ ఉంటుందో ఆ ప్యాషన్ని మాత్రం వదిలిపెట్టకండి. మీరు ఖచ్చితంగా దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది చదువుతూ అది మెయింటైన్ చేయండి. సో మీరు రెండు బ్యాలెన్స్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మార్క్స్ కోసం మాత్రం చదవకండి. మార్క్స్ కోసం చదివితే లాస్ట్కి ఏమవుతుంది తెలుసా? గుర్తుపెట్టుకోండి, గుక్కబట్టి ఏడుస్తారు చెప్తాను. సో మార్క్స్ కోసం అసలు చదవకండి, నాలెడ్జ్ కోసం చదవండి. నాలెడ్జ్ ఉంటే మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలుగుతాం. ప్రతి ఒక్కరికి అసలు ఫార్మసీలో మ్యాథ్స్ ఉంటుందా అని క్వశ్చన్ అడుగుతారు. ఎస్, మ్యాథ్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, లాస్ట్ ఇయర్లో ఉంటుంది. అమ్మో, మనకి బైపీసీ స్టూడెంట్స్కి అయితే చాలా కష్టమే. అంటే మ్యాథ్స్ టచ్లో ఉండదు కాబట్టి బేసిక్సే ఉంటే పర్లేదు, రాయొచ్చు. ఫైనల్ ఇయర్లో బయోస్టాటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, అది కూడా రిలేటెడ్ టు మ్యాథ్స్ అనమాట. సో మ్యాథ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి, చదవండి. డైలీ 1 అవర్ చదవండి. సో కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి హార్డ్ వర్క్ చేయడానికి. హ్యాపీ జర్నీ. 4 ఇయర్స్ చాలా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. మన ఫార్మసీ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ గైస్, మంచిగా చదువుకోండి. అంతే, బాయ్.